బాక్సాఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో తన మార్కెట్ ను భారీగా కోల్పోయాడు. ఒక టైంలో ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి హిట్స్ తో మంచి జోరు మీద ఉండగా తర్వాత మధ్యలో చేసిన F2, F3 లాంటి మల్టీస్టారర్ మూవీస్ తో కూడా తన మార్కెట్ ను స్టడీగా పెంచుకుంటూ వెళ్ళగా రీసెంట్ టైంలో చేసిన సోలో మూవీస్ తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. గాంధీవదారి అర్జున, గని లాంటి సినిమాలు అట్టర్ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం తన మార్కెట్ పై గట్టి ఇంపాక్ట్ ను చూపించగా ఇది వరకు 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను ఈజీగా అందుకునే వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కోసం కేవలం 17 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ ను సాధించడం విచారకరం. సినిమా జానర్ కూడా డిఫరెంట్ జానర్ అవ్వడంతో బిజినెస్ తగ్గగా వరుణ్ తేజ్ ప్రెజెంట్ మార్కెట్ ఇంపాక్ట్ కూడా ఈ సినిమా బిజినెస్ పై పడింది. రీసెంట్ టైంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లను గమనిస్తే తొలి ప్రేమ సినిమా 23 కోట్ల బిజినెస్ అందుకుంటే తర్వాత అంతరిక్షం సినిమా 19 కోట్ల బిజినెస్ ను సాధించింది. గద్దలకొండ గణేష్ 24.25 కోట్ల బిజినెస్ ను సాధించగా గని మూవీ 25.3 కోట్ల బిజినెస్ ను అందుకుంది. గాంధీవదారి అర్జున 17 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ 17 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ ను సాధించింది. ఒకప్పుడు 25 కోట్ల రేంజ్ లో ఉన్న బిజినెస్ ఇప్పుడు తగ్గిపోయి 17 కోట్ల రేంజ్ కు పడిపోయింది. ఇలాంటి టైంలో వరుణ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ను ఎట్టి పరిస్థితులలో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని కంబ్యాక్ ఇస్తాడో ఇవ్వడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.